మీకు హెయిర్ ఫాల్ అవుతుందా? ఇండియా ఫస్ట్ లైపోసోమల్ అవెంజర్స్ గమ్మీస్ వాడండి, హెయిర్ ఫాల్ తగ్గించుకోండి. హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఎందరో మహానుభావులు అందరికీ మా వందనాలు. ఎందుకంటే సుమన్ టీవీ దాదాపు 100 ఇయర్స్ హిస్టరీలో ఉన్న సినిమా చరిత్ర కలిగిన ఎంతోమంది ఆర్టిస్టులను పరిచయం చేసుకుంటూ వస్తుంది. అట్ ది సేమ్ టైం దాంట్లో దాదాపు 40 నుంచి 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు అదే సినిమా జీవితం గడిపిన చాలామంది టెక్నీషియన్ కూడా పరిచయం చేసింది. చెన్నైలో స్టార్ట్ చేసుకున్న మన జర్నీ దాదాపు 2.5 ఇయర్స్ నుంచి నడుస్తూనే ఉంది. సో చెప్పే కొద్ది కథలు ఇంకా బయటకు వస్తూనే ఉన్నాయి. సో దానిలో భాగంగా ప్రజెంట్ ఇప్పుడు మనం ఒక సీనియర్ నటి. సో ఈమె గురించి చెప్పాలి అంటే 41 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈ రోజుకి కూడా ఇండస్ట్రీలో మేకప్ వేసుకొని యాక్ట్ చేయగలుగుతున్నారంటే బికాజ్ ఆఫ్ ఆమె డెడికేషన్ అనుకోవచ్చు. అండ్ 40 ఇయర్స్ హిస్టరీలో ఆమె చూసిన గోల్డెన్ డేస్ ఏంటో ఆమె మాటలో తెలుసుకుందాం. ఈజ్ నన్ అదర్ దెన్ గ్రేట్ యాక్ట్రెస్ రాజలక్ష్మి గారు విత్ మీ అండ్ ఎక్స్క్లూజివ్లీ ఇంటర్వ్యూ సుమన్ టీవీ. అమ్మా నమస్కారం. నమస్తే. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. సో మిమ్మల్ని చూస్తున్నప్పుడల్లా నాకు బాగా గుర్తొచ్చేది సినిమాలలో రౌండ్ ఫేస్, నిండుగా ఒక బొట్టు, చూస్తుంటే అమ్మదనం ఉట్టి పడుతుంది అనమాట. ప్రతి క్యారెక్టర్లో అలా లీనమైపోతారు. పరకాయ ప్రవేశం చేసేస్తారు, ఏడిపించేస్తారు, మీరు ఏడుస్తారు, మమ్మల్ని ఏడిపించేస్తారు. సో నిజంగా అమ్మ చాలా హ్యాపీగా ఉంది మీ అందరిని చూస్తుంటే. మీ అందరిని ప్రజలకు ఒకసారి చూపిద్దాం అన్న ఒక ప్రయత్నం చేసినప్పుడల్లా హ్యాపీ అనిపిస్తుంటుంది. ఎలా అనిపిస్తుంది అమ్మ 40 ఇయర్స్ బ్యాక్కి వెళ్ళి చూసుకుంటే? ఎక్కడ స్టార్ట్ అయింది ఈ కెరీర్? ఎలా స్టార్ట్ అయింది? ఎన్ని కష్టాలు పడ్డాను, ఎంత లెగసీ చూశాను, ఇప్పుడు ఎలా బతుకుతున్నాను అనిపిస్తున్నప్పుడల్లా ఎలా అనిపిస్తుంది అమ్మ? అంటే నేను ఎక్కువ కష్టపడ్డానని నేను ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే భగవంతుడి దయ వల్ల, భగవంతుడి ఆశీర్వచనలు నాకు ఎక్కువ ఉంటాయని నేను అనుకుంటూ ఉంటాను. శంకరాభరణం నా ఫస్ట్ మూవీ, అది అందరికీ తెలిసిందే. నా ఫుల్ పేరు శంకరాభరణం రాజలక్ష్మినే. రాజలక్ష్మి అంటే ఒక నిమిషం ఆలోచిస్తారు, శంకరాభరణం రాజలక్ష్మి అని. ఎందుకంటే ఎన్ని భాషల్లోకి వెళ్ళినా అది చాలా నోటెడ్ అయిన పేరు. ఫస్ట్ వాళ్ళకి ఎప్పుడు ఇంటి పేరుగా నిలిచిపోయింది ఫస్ట్ సినిమా మీకు. అది కొంతమందికి అదృష్టం, ఆ దృష్టిలో నేను ఒకదాన్ని. శంకరాభరణం అవకాశం కూడా నేనేమి పెద్ద కష్టపడ్డానని నేను ఎప్పుడు అనుకోను. అంటే ఆ టైంలో వాళ్ళకి ఆ క్యారెక్టర్ కోసం ఎత్తున్న టైంలో నేను వెళ్ళి వాళ్ళని కలవటం, విశ్వనాథ్ గారి వాళ్ళని, ఏడిది నాగేశ్వరరావు గారి వాళ్ళని, ఆ క్యారెక్టర్ నేను సరిపోతానని వాళ్ళు అనుకున్న వెంటనే ఎక్కువ గ్యాప్ కూడా ఇవ్వలేదు. ఇవాళ ఈవినింగ్ నాగేశ్వర గారి ఫ్యామిలీని కలిసాము, వాళ్ళ ఇంట్లో అందరూ చూసేది. ఎందుకంటే వాళ్ళందరూ ఫ్యామిలీ అంతా ఒకసారి చూస్తారు ఆ క్యారెక్టర్కి బాగుంటుందా అని. వాళ్ళందరూ ఓకే అనుకున్న తర్వాత నెక్స్ట్ విశ్వనాథ్ గారిని కలిశాను, ఆయన చూశారు, ఓకే అనుకొని నెక్స్ట్ డే షూటింగ్ బయలుదేరి వెళ్ళిపోయాం. బికాస్ వాళ్ళ షూటింగ్ అందరూ ఆర్టిస్టులు కన్ఫర్మ్ అయ్యారంటే ఈ ఒక్క క్యారెక్టర్ కన్ఫర్మ్ అవ్వలేదు. ఆ క్యారెక్టర్ కన్ఫర్మ్ అయితే కానీ వీళ్ళు అవుట్డోర్ బయలుదేరరు. ఎందుకంటే ఆ క్యారెక్టర్తోనే వాళ్ళు షూటింగ్ స్టార్ట్ చేస్తున్నారు. శంకర్ శాస్త్రి గారి ప్రజెంట్ ఇది, అంటే కూతురు పెద్దదైపోయింది, ఫ్లాష్ బ్యాక్ అంటే కూతురు చిన్నది. ఓకే. ఇంకా వాళ్ళు ఆ షెడ్యూల్ స్టార్ట్ చేసిందే మా ఫ్యామిలీ తోటి. అంటే శంకర్ శాస్త్రి గారి ఇల్లు, ఆయన ఆ గొప్ప స్టేజీ నుంచి ఒక మామూలు మనిషిగా వచ్చినప్పుడు వాళ్ళ కుటుంబం, తండ్రి, కూతురు, ఆ తర్వాత చిన్నవాడు వచ్చి మా కుటుంబంలో జారటం, పెళ్లి చూపులు, సాంగ్, ఇదంతా మాది ఫస్ట్ షెడ్యూల్ అంతా. సెకండ్ సీన్ లోనే అర్పించేశారు శారదా కనుక భయం. అది యాక్చువల్గా ఫస్ట్ షూటింగ్ స్టార్ట్ చేసిన ఫస్ట్ డే మాకు మా గురుగారు విశ్వనాథ్ గారికి దైవభక్తి ఎక్కువ. ఆయన తులసి కోట చుట్టూ తిరిగేది ఒక షాట్ చేసి నెక్స్ట్ నాకు చీర కట్టించి కూర్చోబెట్టేశారు సామజ్వరగం సాంగ్కి, పెళ్లి చూపుల సీన్. ఓకే. అందుకోసం ఆ క్యారెక్టర్ వచ్చి నేను ఎక్కువ కష్టపడ్డాను, ఏదో ఆఫీసుల చుట్టూ తిరిగానని నేను ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే నేను తిరగలేదు కాబట్టి. అట్లా ఇవాళ ఓకే అనుకున్నారు, అడ్వాన్స్ ఇచ్చారు. నెక్స్ట్ డే బయలుదేరి మేము రాజమండ్రి వెళ్ళిపోయాం, ఒక 15 days షెడ్యూల్. ఆ తర్వాత అదృష్టం కొద్దీ ఆ షూటింగ్ జరుగుతున్నప్పుడే శంకరాభరణం ఒక షెడ్యూల్ మేము రాజమండ్రిలో చేస్తున్నప్పుడే ఫస్ట్ పెళ్లి చూపుల సీన్ కోసం చంద్రమోహన్ గారు వచ్చారు. చంద్రమోహన్ గారు వచ్చిన తర్వాత ఆయన కాంబినేషన్ చేశాము. ఆయనకి షూటింగ్ అయిపోయింది, ఆయన వెళ్ళిపోయారు. నేను ఇంకా స్టిల్ అక్కడే ఉన్నాను రాజమండ్రిలో. వెళ్ళిన తర్వాత చంద్రమోహన్ గారు రాఘవేంద్ర గారితో ఏదో సినిమా చేస్తున్నట్టున్నారు. అప్పుడు ఆయన ఇట్లా కొత్త సినిమాకు ఒక అమ్మాయి కావాలి, కొత్త హీరోయిన్ అనుకుంటున్నాం, చంద్రమోహన్ నీకు ఎవరైనా తెలిసే చెప్పు అన్న. మామూలే కదా ఇది అడగటం. అంటే ఆయన చెప్పారంటే ఇట్లాగా విశ్వనాథ్ గారి సినిమాలో కొత్తగా వచ్చింది అమ్మాయి బాగుంది, ఒకసారి మీరు చూడాలంటే చూడండి అని. అంటే వాళ్ళు వెంటనే
వేద నాగేశ్వర గారు ఆఫీస్కి ఫోన్ చేస్తే ఇలా అవుట్డోర్లో ఉన్నా రాలేదు, ఎప్పుడు వస్తానంటే పలానా టైం. సో ఎక్కడ ఉంటున్నారంటే చెప్పారండి. నేను ఇలా దిగాను, ఆ రోజు మార్నింగ్ మా షెడ్యూల్ అయిపోయి మేము వచ్చేసాము. నాకు వెంటనే ఫోన్ లేవు కదా అప్పుడు, ఇంత ఈ సెల్ ఫోన్లు అంతా, కారు వచ్చేసింది. ఎక్కడి నుంచి అంటే ఇట్లాగా రాఘవేంద్రరావు గారు చూడాలంటున్నారు. వెంటనే ఎంత పెద్ద గొప్ప విషయం కదా, రాఘవేంద్రరావు గారి డైరెక్షను అది. అప్పుడే ఆయన వేటగాడు, అడవి రావడం అంతా సూపర్ హిట్ మూవీస్ మా ఊళ్ళో మేము చూసి వచ్చిన వాళ్ళం. ఓకే. అలాంటి గొప్ప డైరెక్టర్ని కలవటం అసలు ఆయన నన్ను చూడాలనుకుంటే నా అదృష్టం అది. వెళ్ళి ఆయన కలిసిన తర్వాత ఆయన అన్నారు, సరే ఒక స్క్రీన్ టెస్ట్ చేద్దాము, ఎందుకంటే ఇది ఫుల్ మోడర్న్ క్యారెక్టర్ అని చెప్పి అంటే సరేనని. తర్వాత ఆయన ఒక స్క్రీన్ టెస్ట్ చేశారు, ఒక చిన్న సాంగ్ ఏదో, తర్వాత మోడర్న్ డ్రెస్సులు వేసి చూసినాక ఆయన ఓకే, మురళీమోహన్ గారితో హీరోయిన్ మూవీ కన్ఫర్మ్. నెక్స్ట్ అదే దీంట్లో రౌడీ రాముడు కొంటి కృష్ణుడు అని ఎన్టీ రామారావు గారి ఎన్ఐటి బ్యానర్లో రామారావు గారు, శ్రీదేవి గారు, బాలకృష్ణ గారి పక్కన హీరోయిన్ కోసం ఎత్తుతున్న టైంలో నా గురించి తెలిసి ఆయన కూడా ఇది చూసి ఓకే చేసి మా వాళ్ళు ఫస్ట్ షెడ్యూల్ ఫినిష్ చేసుకుని నేనైతే వచ్చేసాను. నాకు ఇది అయిపోయి వాళ్ళు వచ్చేలోపు నేను 2 సినిమాలు ఆల్రెడీ హీరోయిన్గా బుక్ అయిపోయి ఉన్నాను. ఇంకా నేను ఎక్కడ కష్టపడ్డాను చెప్పండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.